ధైర్యంతోటే మళ్ళా మేము 2 ఏండ్లు మంచిగా సంతోషంగా ఉంటాము అని చెప్పి మొత్తం ప్రజలందరూ ఇట్లా అమ్మవారిని చూడడానికి అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రజలందరూ ఇట్లా అనుకుంటున్నారు. అయితే ఇగో ఆ తంతు కూడా ఇప్పుడే షురువైంది. ఇప్పటిదాకా లైట్లలో అమ్మవారికి కొన్ని పూజలు చేసిండ్రు, అక్కడంతా ఏమేం కావాలో అవన్నీ ఇట్లా నడిపించిండ్రు. కానీ ఎప్పుడైతే దీపాలు ఆర్పి పూజలు చేస్తారో ఆ ఆదివాసీ బిడ్డలు పూజలు చేసుడంటే అది మామూలు ముచ్చట కాదు. మనం అందరం పూజలు చేస్తాం, కానీ దేవుడు మన కోసం తరలేస్తాడా? కానీ వాళ్ళ మనసు చాలా గొప్పది, వాళ్ళ ఆలోచన చాలా గొప్పది, వాళ్ళకున్న ఐకమత్యం చాలా గొప్పది. అందుకే ఆదివాసీ బిడ్డలంటే అమ్మకు ప్రాణం. వనదేవత వాళ్ళ కోసము వాళ్ళలోనే పుట్టింది, వాళ్ళని కాపాడనికే పుట్టింది. వాళ్ళని కాపాడి వాళ్ళందరినీ ఒక తీరుగా చేసి, ఒక లెక్కకి చేసి, ఒక ఊళ్ళో పెట్టి, ఒక రాజ్యంగా చేసి అమ్మవారు వనాలలోకి వెళ్ళిపోయింది. అట్లా వనాలలోకి వెళ్ళిపోయిన తల్లిని ప్రతి సంవత్సరము వాళ్ళ ఇంటి ఆడవిళ్ళ లెక్క గొలుచుకుంటా ఇగో తీసుకొచ్చుడు ఎంత గొప్పగా తీసుకొస్తారో అమ్మవారిని తీసుకుపోయి. మనము ఎవ్వలమైన మన తెలంగాణలో ఆడవిళ్ళను అత్తగారింట్లోకించి తీసుకొని రావాలి అంటే ఆ మాట ఉత్తముచ్చట కాదు. వాళ్ళందరినీ పలకరించి వాళ్ళందరికీ మాటలు చెప్పి ఆ అమ్మగారిని మెల్లగా అత్తగారింటికించి ఒక 2 రోజులు ఉంచుకుంటామయ్యా, ఒక వారం రోజులు తీసుకుపోతాం మా పిల్లని అని చెప్పి తీసుకొచ్చుకుంటాం. అట్లనే మరి పంపించేటప్పుడు కూడా చీరసార పెట్టి ఆమెకు కావాల్సిన మర్యాదలన్నీ వేసి మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఒప్పజెప్పొచ్చుడు అనేది మన తెలంగాణ ఆడబిడ్డల ఆలోచన, పద్ధతి, ఆచారము, సాంప్రదాయము. అట్లనే మరి ఆదివాసీ బిడ్డలకి ఇట్లా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అమ్మవారిని తీసుకొచ్చిండ్రు. అల్లునికి మొదలు మర్యాద చేయాలి. బిడ్డకు పచ్చిపులుసు వేసి పెట్టిన మానాయ, బిడ్డకు కారం వేసి పెట్టిన మానాయ, కానీ అల్లునికి దండేసి దండం పెట్టుకోవాలి, కాలు మొక్కాలి. అట్లనే అల్లునికి సాపేసి కూసోబెట్టాలి, అల్లునికి భోజనం పెట్టాలి, మంచిగా మర్యాద చేయాలి. ఆ మర్యాద అంతా చేసి మొదలు మెల్లగా తుంపర్లు చిన్నగా ఒక్కటి బిడ్డలారా అందరు చదువుకోండి. ఇక నేను బయలుదేరే సమయం అవుతుంది. మీరు అందరు దెబ్బ చదువుకున్నట్టయితే నేను దెబ్బ వెళ్ళిపోతాను బిడ్డలు అని అమ్మవారు ముద్దుగా నిమ్మలంగా ఒక్కొక్క చుక్క వాడి చిన్న తుంపర్లు వాడి అటెన్కే గట్టిగా జోరుగా ఒక్క దెబ్బ కొట్టిపోయినట్టుగా ఒక్కసారి అమ్మవారు గట్టిగా కదిలిపోయింది. అమ్మవారు గట్టిగా కదిలిపోతుంటేనే మంచి గట్టి వాన పడ్డది. ఇప్పుడు మళ్ళీ నిమ్మలంగా చల్లారింది, చల్లటి గాలి వస్తున్నది. ఈ గాలిని చూస్తుంటే ఈడనే కూర్చోవాలి, అమ్మని చూసుకుంటే ఎంతసేపు అయినా పర్వాలేదు, ఈడనే కూర్చుంటాము అన్నట్టుగా అమ్మవారు మంచిగా నిమ్మలంగా చల్లటి గాలిని మనకిప్పుడు అందిస్తున్నది. ఈ మాఘ పౌర్ణమి ఏదైతే ఉన్నదో ఈ పౌర్ణమి మామూలు పౌర్ణమి కాదు. ఈ పౌర్ణమి పూట అమ్మవారిని సాగదోలి మనమందరము అమ్మా నిన్ను వనంలోకి సాగదోలుతాం, మరి మేమందరం కూడా మా ఇళ్ళలకు చల్లగా నిమ్మలంగా పోతామని అందరూ చాలామంది అమ్మవారిని సాగదోలి నిమ్మలంగా వెళ్ళిపోతున్నారు. అగో కన్నెపల్లికి ఓనికే మళ్ళీ ఎట్లయితే హనుమంతుడు నా జెండను ముందట పెట్టుకొని కన్నెపల్లిలకెంచి సారలమ్మ బయలుదేరిందో అట్లనే ఆ హనుమంతుడే చెల్లె నీకు నీ వెనకాల నేనున్నా, నీ ముందట నేనున్నా, నువ్వు నా వెనక నడువు అని మన అన్నదమ్ములను మనల్ని ఎట్లయితే వెనకాల మంచిగా జాగ్రత్తగా నిలబెట్టుకొని మందిలో పోతున్నప్పుడు తీసుకొని పోతారో అట్లా